హలో, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ గ్రేట్. ఓకే, పూర్వజన్మ బంధము ఉన్న ప్రేమ జంటలు, భార్యాభర్తలు, ఓన్లీ ప్రేమ జంటనే కాదండి, బాగా ప్రేమించుకొని మనము ఆ జన్మలో కలవాలనుకుంది, చేయాలనుకుంది, చెయ్యలేనివి ఈ జన్మలో మనము చెయ్యాలని ఎంతో నిష్టతో మనము మళ్ళీ భగవంతుని దగ్గర వేడుకొని మళ్ళీ ఈ జన్మలో మనము కష్టపడి బాగా మంచిగా చక్కగా కష్టపడి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లలు కానీ వాళ్ళందరికీ చాకిరీ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి చాకిరీ చేసి అందరికీ చేసి ఒక 36 తర్వాత మనము 36 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు మనము ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనం వచ్చినందుకు భగవంతుడికి గ్రాటిట్యూడ్. రియల్లీ నిన్న ఎవరైతే నా వీడియోకి గ్రాటిట్యూడ్ అని క్లెయిమ్ అని చేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు. ఓకేనా అండి? వాళ్ళ పేర్లు వచ్చేసి కే మస్తాన్ 7683. యూనియన్ ఎప్పుడు అవుతుంది అక్క అని అడుగుతున్నారు. కాకపోతే క్వశ్చన్లో ఎందుకు ఒక మిస్టేక్ వచ్చింది, ఆ మిస్టేక్ అనేది ఏంటో తెలియట్లేదు. నేను అందుకే చెప్పాను నా వీడియోలో, మీరు టైప్ చేసి సెండ్ చేస్తారు కదా, ఆ టైంలో మీరు ఒకసారి చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ నేను ఎట్లా ఇవ్వాలబ్బా ఆన్సర్ ఇవ్వాలంటే నాకు కరెక్ట్గా ఉండాలి కదా. సో అందుకని నాకు అనేది అది కరెక్ట్గా ఫామ్లో రాలేదు. మీరు మళ్ళీ ఒకసారి చూడగలరు. శ్రీధర్ భాసిని 5612 అని క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ అండి, అవునండి, క్లెయిమ్ చేసుకుంటే ఈ పాజిటివ్ రీడింగ్ అనేది మీకు రిజిగ్నేట్ అవుతుంది. ఇంకా గుంతల డేవిడ్ రాజు గారు, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ ఐఎమ్ ఫీడింగ్ ఆల్వేస్ బర్డ్స్ అని చెప్పారు. కాకులకి ఎలాగో ఫీడ్ చేస్తున్నారు కదా బ్రదర్, కుక్కలకు కూడా కొంచెము ఫీడ్ చేయండి, చెట్లకి నీళ్ళు పోయండి. ఓకేనా? MNHG22 అండ్ MC సూపర్ రీడింగ్ మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ సూపర్ అనే మాట నాకు మాత్రం నిజంగా ఒక రాకెట్ లాగా పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే సూపర్ అనగానే కొంతమందికి ఏమో కోపం వస్తుందేమో, కానీ నాకు మాత్రం రియల్లీ ఒక రాకెట్, నాకు మంచి రాకెట్ లాగా మంచిగా చాలా బలాన్ని ఇస్తుంది, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. నందిని సింగినిపల్లి వాళ్ళు, నందిని సింగిని వాళ్ళు అయితే ఏమన్నారంటే ఇది ఒక పెద్దగా వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంది రైట్. అది ప్రాబ్లమ్ని వాళ్ళు టైప్ చేశారు, కాకపోతే నాకు అన్నీ అసలు అర్థం కాలేదండి. దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీరు అట్లాంటిది చెప్పాలనుకున్నప్పుడు స్మార్ట్ ఫోన్లో కింద ఒకటి స్పీకర్ లాగా ఒకటి ఉంటుంది మనకి కీబోర్డ్ దగ్గర రైట్. అది కీబోర్డ్ దగ్గర ఆ స్పీకర్ని మనం ప్రెస్ చేసామనుకోండి, మనం మాట్లాడింది దాంట్లో మొత్తం అంతా ఏ భాష కావాలంటే ఆ భాష వచ్చేస్తుంది. మీరు అట్లా కూడా మీరు మాట్లాడేసి నాకు సెండ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైతే నాకు అంత పెద్దగా రీడింగ్ పంపించారో నేను వెరీ సారీ అండి, నాకు నిజంగా అర్థం కాలేదు. అది నాకు అర్థం చేసుకుందామని ఆ ఒక్క కామెంట్ ఒక 10-12 సార్లన్నా చదివి ఉండొచ్చు. ఓకేనా? ఇంకా శోభారాణి గారు, థ్యాంక్ యూ మేడం అన్నారు. శోభారాణి గారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్తాను. ఓకేనా? నేను భగవంతుడు నన్ను మీకోసము పంపించిన నేను ఒక చిన్న ఒక ఉడతని చెప్పినా కదా. ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ కేసరి గారు C2X, అది నాకు మెసేజ్లో మీరు కామెంట్లో వనరా బ్యాంక్ అని రాశారు. ఐ థింక్ మేబీ కెనరా బ్యాంక్ అని రాసినట్టున్నారు. మీకు రీడింగ్ కావాలని మీరు పదే నాకు అడుగుతూ ఉన్నారు. నేను ఉన్నదే రీడింగ్ చేయడానికి. నేను 3-4 మంత్స్ కూడా నేను లీవ్ తీసుకుందే అందుకు. నాకు ఇక్కడ నా హెల్త్ ప్రాబ్లం ఉందని నేను లీవ్ తీసుకున్నాను, అది కరెక్టే. కాకపోతే ఏంటంటే నేను రీడింగ్ చేస్తాను. మీరు అనేది మీది ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో, మీవి ఏవైతే ఉన్నాయో నాకు మీరు దయచేసి నాకు వాట్సాప్లో మీరు రీడింగ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా నేను రీడింగ్ చేసుకోవాలనుకుంటున్నాను అక్క అని రాయొచ్చు. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా, నాకంటే పెద్దవాళ్ళైనా పర్లేదు, నన్ను అక్కనే పిలవండి, నేను ఏమాత్రం అభ్యంతరం పోను. ఓకేనా? నేను ఏమాత్రం మీరు నాకంటే చిన్నవారు పెద్దవారు నన్ను అక్క అంటారా, నేను ఏమనుకోను. అక్క అన్న దగ్గర ఐ ఫీల్ వెరీ రెస్పెక్ట్ అండి. ఓకేనా? అక్క అని పిలవడం అంటే అది చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళే పిలుస్తారని నా ఉద్దేశం అనమాట. ఓకే, యూ నీడ్ నాట్ టు వరీ. ఇఫ్ యూ వాంట్ రీడింగ్ ప్లీజ్ కాంటాక్ట్. ఐ గివెన్ మై ఫోన్ నెంబర్ ఇన్ అవర్ స్క్రీన్లో నేను నా ఫోన్ నెంబర్ అనేది మీకు షేర్ చేసిన కాబట్టి. ఓకేనా? అప్పటి నుంచి మనము కార్డ్స్ కూడా చాలా మంచిగా ఫజిల్ చేసుకుంటూ ఉన్నాము. ఇవాళ మీ రాత్రంతా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు కూడా నా డిఎంతోని ఏమేమి ఆలోచించారు ఏంటి అనేది నాకు తెలిసిపోతుంది. కాబట్టి ఎట్లా నా ఇన్నర్ వర్క్తోని ఆయన కూర్చున్నాడా లేచున్నాడా అసలు ఏం చేస్తున్నాయని తెలిసిపోతుంది. అబ్బా నిజంగా చెప్తున్నా, ఆయన ఎప్పుడు లేచాడు, ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాడు, ఆయన ఎప్పుడు టీ తాగాడు, ఆయన ఎప్పుడు కూర్చొని నా కోసం ఆలోచించాడు. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా ఇన్నర్ వర్క్ చేసిరంటే మీ DF అట్లా ఏం చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మన ఇంకొక అదర్ ఆఫ్ వాళ్ళ సోల్ కాబట్టి.
ఇది ఇక్కడ ఏదో మనం మనుషులు కలిపిన బంధం కాదు కదా, మనుషులు కలిపిందంటే అది వేరు, రైట్. ఇక్కడ ఏంటంటే ఆత్మబంధం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి ఇంకొక సోల్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు కూర్చున్నా, నిలబడ్డా, టీ తాగినా, వాళ్ళు మనం గుర్తు చేసుకుంటే హార్ట్లో ఎట్లైనా కంపల్సరీ పెయిన్ అవుతుంది, రైట్. వాళ్ళు ఏడుస్తే మనకి ఇంకా డీప్గా పుల్ అవుతుంది. నేను మీకు అన్ని సిమ్టమ్స్ అయితే చెప్తూనే ఉన్నాను కదా. ఇవాళ కూడా ఈవినింగ్ మంచి మీకు కొన్ని ఇంకా చాలా మంచి మంచి చెప్పాలని ఆశపడుతున్నా. నేను చాలా సెర్చ్ చేసి బుక్స్లలో చదవాల్సి వస్తుంది మీకు చెప్పాలంటే. మీరు ఈజీగా జస్ట్ వీడియో ఆన్ చేసుకొని ఏ పని చేసుకుంటానో విన్నారనుకోండి, వినండి, కొంచెం క్లెయిమ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. ఏం లేదు, ఒక లైక్తోనే కొంచెం నాకు కాన్ఫిడెంట్ అనేది చాలా నా వాళ్ళందరూ చూస్తున్నారు, నన్ను లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే నాకు సూపర్ రీడింగ్ MNHG2 MCA ఎట్లయితే ఉన్నారో, ఇంకా రమేష్ గారు ఉన్నారు, ఇంకా మస్తాన్ గారు ఉన్నారు, జమీనా ఉంది, చాలామంది ఉన్నారండి నాకు, కృష్ణవేణి గారు ఉన్నారు, చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు కామెంట్స్ చేస్తూ క్లైమ్ అంటారు, సూపర్ అక్క అంటారు, మంచి రీడింగ్ చేస్తున్నావు. ఇవన్నీ ఏంటంటే బూస్ట్ అబ్బా మీకు చెప్పడానికి. నేను ఇంకా బుక్స్ చదువుతుంటా కదా, నాకు ఇంకా సైడ్ చాలా ఉంటుంది, చిన్న చిన్న అక్షరాలు కనబడవు. మీకోసము మంచి చదవాలి అనే చాలా ఆశతోని నా సైడ్ విరిగిపోతుంది. కానీ మీది మాత్రం నాకు లైక్ అనేది ఏం పెరుగుతలేదు. దయచేసి మీరు లైక్ కొట్టిరనుకోండి, కొంచెం బూస్ట్తోని నా కళ్ళు కొంచెం కష్టమైనా, కళ్ళు నీళ్ళు కారినా, రెడ్ అయినా, నేను మీకోసం కొన్ని బుక్స్ ఇంకా చదివి మీకోసం నేను ఇంకా చెప్పాలని ఆశపడుతున్నా. ఓకే, ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి రాత్రంతా మీకోసం ఏం ఆలోచించారో చూద్దాం యాజ్ యూజువల్గా. ఓకేనా, రెడీనా? ఓకే అనుకోండి. ఒక 3 times మీ మనసులో వ్యక్తిని మీరు గుర్తు చేసుకోండి, అండ్ ఆయన పేరు కూడా మీరు ఒక 3 times అనుకోండి. ఓకే, రైట్. ఇవాళ నేను ఫస్ట్ కార్డ్స్ తీసేస్తా, తర్వాత నేను దీని గురించి చెప్తాను. ఓకేనా. 1 and 2 అండ్ ఫూల్ వచ్చింది, స్ట్రెంగ్త్ వచ్చింది. యూజువల్గా నేను ఇక్కడ పైనుంచి పెట్టుకుంటాను నేను. ఓకేనా, మీకు కనబడుతుందిగా? ఓకే, మీకు కనబడుతుంది. ఓకే, ఇదిగోండి సెంటర్లోంచి తీస్తాను. ఓకే, మెజిషియన్ అనేది వచ్చిందా? రాలేదు. మీ నుంచి పారిపోవాలని చూస్తుర్రు. ఓకే, భగవంతుడు ఆశీర్వాదం వచ్చింది. ఇదిగోండి మీరే ప్రపంచము. ఓకే, మళ్ళీ గార్డెనింగ్ చేసే వాళ్ళే వచ్చారు. మీ మధ్యలో పెద్ద మనిషి ఉన్నారు, మళ్ళీ వచ్చారు. పెద్ద మనిషి బాగా అడ్డం పడుతున్నారు. టవర్ మూమెంట్ వచ్చింది. ఓ మై గాడ్, టవర్ మూమెంట్ వచ్చింది. నైట్ మొత్తం బాగా ఏడ్చిండ్రబ్బా. దిస్ ఇస్ హైలీ టూ మచ్. ఓకేనా, ఏడవకండి. మీ ఎనర్జీ మీరు పాడు చేసుకోకండి. ఇన్నర్ హీలింగ్ చేసుకోండి. ఇన్నర్ హీలింగ్ చేసుకుంటే చాలా సేవ్ అయిపోతారు. ఇప్పుడు నేను ఎట్లా గట్టిగా మాట్లాడుతున్నా, ఎందుకు నాకు డిఎం గుర్తురాడా నాకు? నేను ఎందుకు ఏడవాలి కదా మరి. నేను ఎందుకు మీకు వచ్చి చెప్తా? ఇన్నర్ హీలింగ్ అంతే. ఇన్నర్ హీలింగ్ పవర్ ఇది. భగవంతుడు డిఎఫ్కి ఇచ్చిన ఇది మనకి ఇన్నర్ హీలింగ్ అనేది గొప్ప శక్తి అనమాట. ఓకేనా, డోంట్ వరీ. ఓకే, మీ మనిషి చాలా కట్టేసినట్టు అయిపోయారు. ఇంకా నేను చదువుతాను. కార్డ్స్కి మనకి ప్లేసే లేకుండా అయిపోయింది. అంత బాధలో ఉన్నారు. ఎవరండి ఇంత బాధలో ఉన్నారు? క్లైమ్ చేయండి. క్లైమ్ కాదు, ఎవరున్నారో నేను చెప్తాను. నేను దానికి ఎవరున్నారో అవును నాకే ఉంది, ఇది రిజిగ్నేట్ అవుతుందని చెప్పండి. ఫస్ట్ కార్డ్ మనకి ఇది వచ్చేసి ఇది మనకి ఎట్లా అంటే ఈ రాశులు పట్టేసి మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం వస్తుంది. కాబట్టి ఇవన్నీ రాశులకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడే చదవడం కాదు, ఒక 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత కూడా తీసి నా వీడియో వచ్చినప్పుడు మీరు వింటే కనుక మీరు రిజిగ్నేట్ అవుతుంది. ఓకేనా, దీని డౌటే లేదు. ఓకే, ఇది వచ్చేసి మనకి తులారాశి వాళ్ళు వచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి మేషం వాళ్ళు వచ్చారు. ఇంకా వచ్చేసి మనకి 8 నెంబర్ వృశ్చికం వాళ్ళు వచ్చారు. ఇంకా 5 నెంబర్ సింహరాశి వాళ్ళు చాలా మీ నుంచి దూరం వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇది అంత సీన్ లేదు, దూరం వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్షన్గా ఉన్నారు. చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ పడిపోయినారు. ఆయన ఎదిరిచ్చేసిండు ఆయన, అందుకని పడిపోయినారు. అయినా సరే ఆయన బుర్ర తింటూనే ఉన్నారు. వద్దు, మీ దగ్గరికి వెళ్ళొద్దు అని చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. మనకి ఇదే వచ్చిందా? ఎస్ ఇదేనా? దీని తర్వాత ఇది వచ్చిందా? అవునండి. దానికి ఇప్పుడు మనకి భగవంతుడు అనేది మన ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇద్దరికి డిఎంకి డిఎఫ్కి ఎప్పుడు తోడుగా ఉంటారు. దాంట్లో మీరు ప్లీజ్ భగవంతుడి మీద మాత్రం మీరు అనుమానం పెట్టుకోకండి. దేవుడు నాకు అన్నిలా చేస్తాడని ఏ మాత్రం అనుకోకండి. మనం పవిత్రమైన జర్నీలో ఉన్నాం కాబట్టి మనకి కంపల్సరీ పరీక్షలు ఉంటాయి. దాంట్లో నెగ్గడానికి భగవంతుడు సాయి శక్తిలో ప్రయత్నం చేస్తారు.
ఆయన కూడా మనకి ముందుకు నడిపిస్తాడు అనేదే ఈ సిగ్నల్ అనమాట. ఓకేనా? ఇంకా చూడండి, మీ మనిషి ఇది డిఎఫ్ అయినా డిఎం అయినా ఉండొచ్చు. ఇది వచ్చేసి వృషభం రాశి వాళ్ళకండి. కంఫర్ట్, స్టెబిలిటీ, లవ్ ఉన్నది వాళ్ళకి. లవ్ అనేది మీ మీద పూర్తిగా 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 ఉంది, 100% ఉంది, దాంట్లో డౌటే లేదు. మీరు ఏమాత్రమో సంకోచించకండి. ఇది వచ్చేసి మనకి కన్యరాశి వాళ్ళు, ఎవరైతే కన్యరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా మంచి గ్రీనరీ కోసము పూలు అంటే చాలా ఇష్టం ఉన్నట్టున్నారు. డిఎఫ్ అయితే పూలు అంటే అది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న పూలు ఇష్టం ఉండడం అది పెద్ద తప్పు కాదు. పూలు మీరు పెంచాలనుకుంటే చెట్లకి మంచిగా చూసుకోండి, కొత్త చెట్లు పెట్టండి, మీకు మనశ్శాంతి అనేది చాలా మంచిగా లభిస్తుంది అనమాట. మీ మధ్యలో ఎవరో కరకడం వాళ్ళు అనమాట, వీళ్ళు ఎమోషన్స్, ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ ఎవరైతే అంటే ఇప్పుడు ఈ పెద్ద వ్యక్తి ఉన్నారు కదా, ముసలైననో ముసలామెనో ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో, ముసలామెనో ఆ ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నారు. మీ మధ్యలో ఏదైతే మీ ఎమోషన్స్ ఉన్నాయో, ఇంట్యూషన్స్ ఉన్నాయో, ఫ్యామిలీ అనే దాంట్లో ఆయనని బంధించేసి పెట్టేస్తారు. ఆయననైనా ఆమెనైనా ఇద్దరికి రిజిగ్నేట్ అవుతుంది. ఇది ఇవాళ డిఎం అని ఒకటే రాలేదు, డిఎఫ్ కూడా ఉందండి. ఓకేనా? కన్యరాశి వచ్చింది కదా, అందుకని టవర్ మూమెంట్ వచ్చింది చూడండి. టవర్ మూమెంట్ అనేది అది ఎట్లా అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇది కామన్గా మనకి కంపల్సరీ వస్తుంది. కుటుంబాలు కొట్లాడుకోవడము, భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు వాళ్ళకి మీ గురించి తెలియడము, మీ గురించి తెలిస్తే మీ దగ్గరికి వెళ్ళొద్దు అని గట్టిగా నిర్ణయించడము, పెద్దవాళ్ళకి చెప్పడము, ఫైటింగ్ చేయడము, 24 గంటలు మిమ్మల్ని వేధించడము, ఒక ఫుడ్ పెట్టకపోవడము, మంచినీళ్ళు ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఎట్లా అంటే అవమానించడము, పెద్ద పెద్ద మాటలు అనడము. మనం భరించలేనివి ఏమంటే ఒక్కోసారి అంటారు కదా, కత్తిపోటైనా భరించవచ్చు కానీ మాటకున్నంత పవరు ఏ కత్తికి ఉండదు. మాటలతోని మిమ్మల్ని పొడిచి ఆ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తిదండి ఇది. ఏదైతే ఉన్నారో మీకు ఎట్లా అంటే మీరు ఎంత ప్రేమిస్తారంటే మీ డిఎఫ్నైనా డిఎంనైనా ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు, ఎవరు చెప్పినా మేము వినము అని అనుకున్నా కానీ మిమ్మల్ని ఈ పెద్ద మనిషి ఉన్నారు కదా, ఆడవాళ్ళ మగవాళ్ళ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మదరో ఫాదరో ఉండొచ్చు, వాళ్ళని వాళ్ళ సిచ్యువేషన్లో కట్టిపడేసిరండి. నేనేం చెప్తలేను, కార్డ్స్ మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఓకేనా? దానివల్ల 24 గంటలు మీ వ్యక్తి నాన్ స్టాప్గా ఏడుస్తున్నారు. ఒక ఒడ్డున పడ్డ చేప ఎట్లా నీళ్ళ కోసం కొట్టుకుంటుందో నైట్ మొత్తం ఏడ్చుకున్నారు. పెద్ద పెద్ద కళ్ళ నీళ్ళు వచ్చినాయి చూడండి. కాకపోతే దీనికి కూడా ఒక కారణం ఉందబ్బా. మిమ్మల్ని కూడా అందరి ముంగట వెలివేసినప్పుడు, చిన్న చూపు చూసినప్పుడు, మీ మీద అబద్ధాలు చెప్పినప్పుడు, మిమ్మల్ని అఘోరపరిచినప్పుడు, అపనిందలు చేసినప్పుడు తను అప్పుడు ఆలోచించలేదు మీ గురించి. మీరు ఎప్పుడైతే మీరు ఇన్నర్ వర్క్లో, ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తూ వాళ్ళు ఇన్నర్ వర్క్లలో చాలా ఇంపార్టెంట్, అవును అక్క చెప్పింది మేము చెయ్యాలి, దూరం ఉంటేనే నా మనిషి నా దగ్గరికి అయినప్పుడు, మీ మనిషి మీ వాల్యూ తెలిసినప్పుడు, ఇప్పుడు తను మీకు చేసిన ద్రోహాన్ని, మీకు చేసిన అవమానాన్ని, మీకు చేసిన అవన్నీ ఇన్సల్టింగ్లన్నీ గుర్తు చేసుకొని ఎవరికి చెప్పుకోకుండా తన వేళ్ళు తనే కొరుక్కుంటూ కూడా ఏడ్చుకుంటున్నాడు ఆయనైనా ఆమెైనా. ఇక్కడ ఇద్దరికి రెసిగ్నేట్ అవుతుందండి. నేను ఎవరి మీద అంటే లేడీస్ జెంట్స్ మీద నాకు ఎటువంటివి ఏం లేవు. ఇక్కడ చెప్పేది ఏంటంటే డిఎం అండ్ డిఎం అనేది లేడీస్లో ఎవరు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఎక్కి ఏడుస్తున్నారు అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ మనం ఎవరికి చెప్పుకోలేము. చెప్తే ఎవరైనా నవ్వుతారనమాట, ఏంది సినిమా స్టోరీ చెప్తున్నారా, ఏంది పిచ్చి వేసిన వీళ్ళకని అంటారు. కానీ ఈ పరిస్థితి మనకే వస్తుంది. మనం ప్రేమించే వ్యక్తి మనకే తెలుస్తుంది అది. ఇప్పుడు ఎందుకు ఇంత ఏడుస్తున్నారో నేను చెప్తానండి. మీ వ్యక్తి మీ గురించి ఎందుకు ఏడుస్తున్నారంటే, ఒకప్పుడు మిమ్మల్ని మీ ప్రేమని ఒక కాలి ధూళి ఎట్లా ఒక దుమ్ములాగా కొట్టి పడేసిన అయినా అతను, ఆమెైనా ఆయనైనా, డిఎం అయినా డిఎఫ్ అయినా, ఒక కాలి కింద ధూళిలాగా మిమ్మల్ని తన్ని పడేసిన అతను మీకు చేసినవన్నీ ద్రోహాలన్నీ ఒక దగ్గర పోగు చేసుకొని, మీరు ఎంత మంచివారు, ఎంత అంటే క్షమించే గుణం ఉంది, ఎన్ని మాటలన్నా కానీ క్షమించేసి తను ఒక్క చిరునవ్వు నవ్వగానే మళ్ళీ అన్నీ వదిలేసి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఇన్సల్ట్ చేసిండ్రు అవన్నీ గుర్తు చేసుకొని ఒకసారి మిమ్మల్ని మీ దగ్గరికి రావద్దని అనుకున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీ మీద బాగా చెప్పేసారు అనమాట. వద్దు మీ అనేసి చెప్పేసిన తర్వాత మీ దగ్గర రావద్దనుకున్నారు. మళ్ళీ స్ట్రెంత్ తెచ్చుకున్నారు. ఎందుకు? మీరు ప్రపంచమై ఉన్నారు, మీరే ప్రపంచం. ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇది మనం నమ్మలేని నిజం ఏంటంటే, భగవంతుడు ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ ఒక్కసారి చూసిన తర్వాత సోల్ చూసుకున్న తర్వాత మర్చిపోవడం అనేది ఊపిరి పోయేదాకా అవ్వదు.
ఇది సబ్కాన్షియస్లో ఒకరికి ఒకరిని భగవంతుడు ఫిక్స్ చేసేస్తారనమాట. ఫిక్స్ చేసేసిన తర్వాత నువ్వు ఏమన్నా చేయండి, మీరు కూర్చోండి, నిలవడండి, పడుకోండి, ఒక్కోసారి పడుకొని తనని గుర్తు చేసుకొని మీరు ఎప్పుడన్నా మీరు రియలైజ్ అయ్యారా, తనని గుర్తు చేసుకొని మీరు పడుకున్నారనుకోండి, తను మీ పక్కనే ఉన్నట్టుగా అవుతుందన్నమాట. తను మీకు పక్కకే ఉన్నట్టు అనిపిస్తుంది. లేచిన తర్వాత మీ కళ్ళ నీళ్ళు ఉంటే తను తుడిచినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎవరికన్నా అయ్యాయా? అయితే కనుక నాతోని మీరు షేర్ చేసుకుంటే మీరు ఎంతవరకు ఉన్నారో, మీరు ఏమేమి చేయాలి అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇది మీరు మీ డిఎఫ్ అయినా డిఎం అయినా పరిస్థితి ఉందండి. ఇది చాలా 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 భయంకరమైన స్థితిలో వాళ్ళ పెద్దవాళ్ళు మీ దగ్గరికి రాకుండా కట్టి పడేసిన స్థితి అనమాట ఇది. మీరు వాళ్ళని తప్పర్థం చేసుకోకండి. భగవంతుడు మన కోసం రాసి పంపించిన తర్వాత మళ్ళీ ఏడికి ఓరబ్బా, ఒక మాట అయితే నిజం ఇది. ఓకేనా? ఆ పిల్లలు కానీ పిల్లలు కానీ ఏది కానీ మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. మన దగ్గర ఉండవలసింది ఏంది? ఓర్పు సహనం. ఇదిగోండి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది. వాళ్ళ ఇంటి మదర్ అయినా ఉండొచ్చు. వాళ్ళ వీళ్ళిద్దరిని అసలు దగ్గరనే పెడతాను నేను, ఎందుకంటే చాలా డేంజరస్ వాళ్ళు వీళ్ళు. మేము మీ దగ్గరికి రాకుండా మంచిగా పకడ్బందీగా తనని కట్టి పడేసిన స్థితిలో పెట్టేసిండ్రు. కాబట్టి ఆయన రోజు ఏడుస్తున్నాడు, రోజు కొట్లాడుతున్నాడు మీకోసం. ఆమెైనా ఆయనైనా, డిఎం అయినా డిఎఫ్ అయినా. ఓకేనా? మళ్ళీ అక్క ఇట్లా చెప్పినావు కదా మగవాళ్ళు అంటే ఇష్టం లేదు, అట్లా కాదు. ఇదిగోండి మీరంటే ఎంత ప్రేమను డిఎఫ్కైనా డిఎంకైనా. ఓకేనా? ఇది పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. విడలేని విడదీయరాని మీ అనుబంధము. ఓకేనా? ఒకరికి ఒకరు ఆనిముత్యాలబ్బా, మీరు చాలా ప్రేమించుకుంటారు. ఎవరు ఏమి దూరం చేద్దాం అనుకున్నా కానీ నేను చెప్పినా కదా, ట్విన్ ఫ్లేమ్స్లో ఈ జర్నీలో వచ్చిన వాళ్ళని ఆ భగవంతుడు కూడా దూరం చేయలేడు, ఎందుకంటే ఆయననే రాసి పంపిస్తాడు. నాకు డౌట్ లేదు దాంట్లో. ఓకేనా? మీరేం భయపడకండి, అధైర్యపడవద్దు. ఇదిగోండి అయిపోయింది, నా రీడింగే అయిపోయింది. ఇంకేం చెప్పాలి నేను? ఇంకేం చెప్పాలో చెప్పండి. ఇది మీరు పూర్వజన్మ అనుబంధం, పూర్వజన్మ భార్యాభర్తలండి మీరు. ఇది వచ్చేసి వృషభము, కంఫర్ట్, స్టెబిలిటీ అండ్ లవ్. మీరు ఒక్కసారి దగ్గర అయిన తర్వాత మీకు కంపల్సరీ పెళ్ళి అవుతుందండి. మీరు కంపల్సరీ పెళ్ళి అయిపోతుంది. డోంట్ వరీ, భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. ఓకేనా? భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. పూర్వజన్మ మీది ఆత్మ సంబంధం కాబట్టి మీది పూర్వజన్మ భార్యాభర్తలు కాబట్టి మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు కాబట్టి మీరేమీ అధైర్యపడవద్దు. ఓకేనా? డోంట్ వరీ. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మనకు రాసి పెట్టింది మనదేమవుతుంది అనమాట. మీరు ఎన్ని బాధలు పడ్డా పర్లేదు. ఒక్కోసారి ఏం చేస్తారంటే మీకు చెప్తాను. మనకి ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇన్నర్ వరకు ఇది ఏంటిది సంబంధం ఇవన్నీ ఏమీ తెలియనప్పుడు, ఫస్ట్ ఐసైట్ అయినప్పుడు ఏదైతే ఉంటుందో డిఎంని డిఎఫ్ చూడగానే ఎక్కడ లేని మ్యాజికల్గా పుల్ అవుతుంది. ఎందుకు అంటే ఈయన ఏదైతే డిఎం ఉంటాడో ఆయన ఐరన్ మ్యాన్ అనమాట. అర్థం చేసుకోండి. ఎవరైతే డిఎం ఉంటాడో ఆయన ఐరన్ మ్యాను. డిఎఫ్ ఉంటుంది ఏదైతే అంటే మ్యాగ్నెట్ అనమాట. ఐరన్కి ఊరికి అంటుకోవడానికే మ్యాగ్నెట్ పోతూ ఉంటుంది. మీరు ఈ బంధము ఇన్ని అవరోధాలు ఉన్నప్పుడు మీరు మీ మనిషిని ఎట్లా దక్కించుకుంటారు? ఇన్నర్ వర్క్ చేయండి. అక్క పదే ఎందుకు ఇన్నర్ వర్క్ అంటారా మీరు? సారీ అండి, ఇన్నర్ వర్క్ ఎందుకని అంటారా? ఎందుకంటే నా డిఎం నాకు ఎంత ఇష్టమో మీ డిఎం కూడా మీకు అంతే ఇష్టం. లేడీస్లో ఉన్న జెంట్స్లో డిఎఫ్ ఉంటే మీరు లేడీస్ని డిఎంగా ఉంటే మీరు ఇష్టపడతారా లేదా అండి? అమితంగా ప్రేమిస్తారు కదా. ఇది ఏంటంటే మీకు ఒక మాట చెప్పాలి, క్లియర్గా చెప్పాలంటే క్లియర్ కట్. ఏదైతే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటుందో చాలామంది అపోహలో ఉంటారు. దయచేసి ఇది సెక్షువల్ ఎనర్జీకి సంబంధించింది కాదు, ఇది ఆత్మ సంబంధమైన అనుబంధము. ఎందుకంటే ఒక డిఎఫ్ అయినా డిఎం అయినా 40 years 45 years అయిపోయిన తర్వాత సెక్షువల్గా ఏం అనుభవిస్తారండి? ఆల్రెడీ భార్యతో ఉండరు, పిల్లల్ని కంటారు, బరువు బాధ్యతలు అన్నీ నిర్వర్తిస్తారు. మీకు తెలియని పుల్లింగ్ ఉంటుంది. అరే ఆమె ఎందుకబ్బా నాకు ఇంత ఇష్టం, ఆయన అంటే ఎందుకు ఇంత ఇష్టము, ఏం చేసినా పోతలేరు, నేను ఏం చేయాలని అంటూ ఉంటారు కదా. నేనేమంటున్నానంటే ఇది సెక్షువల్ ఎనర్జీ ఉన్నది కాదు బంధము. అర్థమైందా? ఇది ఆత్మ సంబంధము. భగవంతుడు ఈ వయసులో మిమ్మల్ని ఎందుకు కలుపుతాడంటే ఈ సమయంలో మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ ఆత్మ సంబంధాన్ని గురించి అర్థం చేసుకొని, అంటే ఏదైతే మనకి ఉంటుందో శక్తి, భగవంతుడు ఇచ్చిన శక్తిలో మీరు
ఎక్కువ అంటే దాంట్లో మీరు గొప్పవాళ్ళయ్యి భగవంతుడిని తెలుసుకొని ఒకటైనప్పుడు, భగవంతుడిని బాగా సేవ చేసినప్పుడు, ఆయనని సేవించినప్పుడు, సేవించడం అంటే పని చేయడం కాదు ఇక్కడ, ఆత్మతోని మనము జపం చేసుకొని ఆయనకు దగ్గర అయినప్పుడు, ఆయన మనకు దర్శనం ఇచ్చినప్పుడు ఇద్దరికి మోక్షం అనేది ఉంటుంది. మోక్షం అనేది ఈ టైంలలో ఇక్కడ ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటే ఈ ఆధునిక యుగంలో మోక్షం అని అంటున్నారంటే మనం పుట్టడం మనకు తెలుసా అండి? మనం చావడం, మన ప్రాణం పోయేది మనకు తెలుసా? తెలియదు కదా. మరి నేను అదే అనేది, ఇది కూడా చాలా దీంట్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆత్మ మిమ్మల్ని ఎంత సతాయిస్తుందో ఒక డిఎఫ్గా నాకు తెలుసు. నా డిఎం కోసం ఇప్పుడు కూడా నేను ఇన్నర్ వరకు, మీకు ఇంత చెప్పినా కానీ ఇన్నర్ వరకు చేయకపోతే గుడగుడు కూడా ఏడ్చుకుంటా. నేను అబద్ధాలు చెప్పాను. నాకు అబద్ధాలు చెప్పడము, నాకు ఒక మాట చెప్పాలంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న డిఎఫ్కి అబద్ధాలు చెప్పడం చేత కాదు. భగవంతుడికి చాలా చాలా వందనాలు. నేను ఒక డిఎఫ్ అయినందుకు మీకు అబద్ధాలు చెప్పే స్థితిలో లేను. అదే రివర్స్లో డిఎం ఫుల్ అబద్ధాలు ఆడతాడు. ఆడపిల్లల్లో ఉన్నా పర్వాలేదు, ఒక 10 మందితో ఫ్లోటింగ్ అవుతాడు. ఒక ఆడపిల్లల్లో ఉన్నా కానీ చెప్తున్నాడు. డిఎం డివైన్ మెస్కులిన్, మగ ఆత్మ ఆడవాళ్ళల్లో కూడా ఉంటే కూడా వాళ్ళు 10 మందితో తిరుగుతారు. దీనిలో డౌట్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన క్షమించే గుణం భగవంతుడు మనకి ఇచ్చిండు ఈ యాత్రలో. ఈ ట్విన్ ఫ్లేమ్ జన్మ యాత్రలో మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం. ఆ క్షమించే గుణంతోనే మన పూర్వజన్మ భర్తని మనము క్షమించేస్తాం. ఎందుకంటే మనకి మోక్షం అనేది ఆ వ్యక్తి దగ్గర ఉంది కాబట్టి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? మీకు ఇది ఎవరికైతే కరెక్ట్గా రిజిగ్నేట్ అవుతుందో దయచేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఇన్నర్ వర్క్లో అంటే ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణవేణి గారు ప్లీజ్ మీరు బాధపడకండి. ఎవరైతే కవిత గారు ఉన్నారో మీ హస్బెండ్ గురించి మీరు వేదన పడకండి. ఓకేనా సిస్టర్స్? మీరు అందరు బాగుండాలి. మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలి. విష్ యూ గుడ్ లక్.